మనసులతో మొదలుపెట్టి ఆయన చేసినటువంటి 350 సినిమాలు గూఢచారి 116 అందామా, లేకపోతే పన్నెండు కాపురం అందామా, మోసగాళ్ళకు మోసగాడు అందామా, సింహాసనం అందామా, అగ్నిపర్వతమా, ఈనాడ, లేకపోతే పల్నాటి సినిమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉంటాయి, చాలా క్యారెక్టర్లు ఉంటాయి, అనేక పాత్రలు ఆయన పోషించారు. అనేకమైనటువంటి చిత్రాలు అంటే తన సినిమాల ద్వారా ఒక సామాజిక స్పృహ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన సాధించిన హిట్లు ఎన్ని, అందులో బ్లాక్ బస్టర్లు ఎన్ని, అందులో 100 రోజులు ఎన్ని, ఆ రోజుల్లో లక్షల్లో వచ్చేవి కలెక్షన్స్. ఆ లక్షల్లో వచ్చినటువంటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంత, లేకపోతే 100 రోజులకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఎన్ని 100 రోజుల సినిమాలు, ఇవన్నీ మాట్లాడుకోవడం కామన్. మనకు తెలుసు కృష్ణ గారి గురించి ఈ విషయాలన్నీ. కానీ కృష్ణ గారి గురించి తెలుసుకోవాల్సింది ఈనాటి తరం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతాను. ఒక అద్దం ఉంది, ఆ అద్దానికి ధూళి పట్టింది, దుమ్ముంది. ఆ దుమ్మును తొలగించినప్పుడే, ఆ ధూళిని తొలగించినప్పుడే ఆ అద్దం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మనమేంటో మనకు చెబుతుంది. నిజానికి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటన్నది తెలుసుకోవాలి. అలా కృష్ణ గారు